ప్రతి ఒక్కరికి నమస్కారములు. తెలుగు జాతి తెలుగు ప్రజలకు అలాగే పాత్రికేయులకు అందరికీ జిల్లా ప్రధాన కార్యదర్శి హోదాలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టమని అనగా నిన్నటి దినము కొన్ని రోజుల నుంచి మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడుతూ ముఖ్యంగా ఆయన చెప్పే విషయాలు ఏమంటే, ముఖ్యంగా నిన్న చెప్పింది లిక్కర్ స్కామ్ గురించి చెప్పినారు. లిక్కర్ స్కామ్లో కేఎన్ఆర్ పేరు వచ్చింది. కేఎన్ఆర్ పేరు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ. వారి భార్య అకౌంట్లోంచి దాదాపు 19 కోట్ల పైన ట్రాన్స్ఫర్ అయింది. ఈ ట్రాన్సాక్షన్ జరగడానికి ఏం పెద్ద కారణం లేదు, ఎప్పటి నుంచో ఉన్నాడు, అతను సంపాదించుకోవచ్చు కదా అనే ఏదో ఒక రీతిలో చెప్పినాడు. ఇంకొకటి లిక్కర్ స్కామ్ గురించి వచ్చేసి ఫస్ట్ 1,00,000 కోట్లు అన్నారు, మళ్ళా 30,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 3,000 కోట్లు అంటున్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి క్వశ్చన్లకు జవాబు చెప్పడం మా బాధ్యత. 3,000 కోట్లు కానీ 4,000 కోట్లు కానీ అది జరిగిందా లేదా కుంభకోణం అనేది చూసాము. ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ఒక్కొక్క రూపాయికి జవాబుదారీగా ఉండాలా. అలాంటి ప్రభుత్వంలో మీరున్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది. ఉండే ఒరిజినల్ బ్రాండ్ తీసేసి మీరు సొంత బ్రాండ్లు పెట్టుకొని మీ డిస్టిలరీ కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేసి దాంట్లో వచ్చిన డబ్బుతో ఇవన్నీ ఎక్కడెక్కడ ఏం చేసినారనేది. దీంట్లో ముఖ్యంగా రాజకేశ్ రెడ్డి గారు, ఈశ్వర్ కుమార్ రెడ్డి అనే ఆయన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ప్రణయ్ ప్రకాష్, కిరణ్ కుమార్ రెడ్డి, ఇలా చాలా మంది ఉన్నారు. దీంట్లో ఈ తీగ లాగితే డొంక కదిలింది. ఆయన చెప్పేదేమంటే కేఎన్ఆర్ నేతను జగన్మోహన్ రెడ్డి గారికి పిఏ. ఆ పిఏకు 20 కోట్లు ట్రాన్సాక్షన్ అయితే ఏం ప్రాబ్లం వచ్చింది దాంట్లో అని అడుగుతున్నారు. 2009 దాకా కమలాపురంలో ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని ఉన్నాడు ఈ కె నాగేశ్వరరెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఎటునో అక్కడి నుంచి ఇక్కడి నుంచి పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి పిఏగా చేరినారు. ఆయన 2019 దాకా కూడా కేఎన్ఆర్ ఈ నాగేశ్వరరెడ్డి గారికి బాడిగ ఇండ్లే కానీ సొంత ఇల్లు లేదు. 2019 నుంచి 2024 వరకు ఆయన సంపాదించిన కేవలం పిఏనే. ఈయన చెప్పినట్టు ఫోన్లు ఎత్తి ఫోన్లు పెట్టడమే ఆయన పని. అలాంటి వ్యక్తి బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ ఉంటే ఈయనకు కూడా ఒక మంచి పెద్ద ఇల్లు ఉంది. హైదరాబాద్లో ఆయనకు ప్యాలెస్ ఉంటే ఈయనకు పెద్ద ఇల్లు ఉంది. విజయవాడలో ప్యాలెస్ ఉంటే ఈయనకు పెద్ద ఇల్లు ఉంది. ఆ తర్వాత తిరుపతిలో జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా కానీ ఈయనకు పెద్ద ఇల్లు ఉంది. ఆడ కడపలో ప్యాలెస్ ఉంటే కడపలో ఇల్లుంది ఆయనకు. అలా కాకుండా ఇంకా విజయవాడలో కార్ల కంపెనీలో కూడా ఈయనకు షేర్ ఉంది. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఇలా బామర్ది, దాంట్లో వాళ్ళ భార్యకు షేర్ ఉంది. ఎంత పిఏ అయినా కానీ నెలకు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో, కార్ల కంపెనీలో పెద్ద పెద్ద ఇండ్లు ప్లస్ 20 కోట్లు వాళ్ళ భార్య అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్కడ 10,000, ఎక్కడ బాడిగ ఇల్లు, ఎక్కడ ఇవన్నీ ఎట్టు వచ్చినాయి అంటే ఇది యాడ్ నుంచి తెలిసింది. కేవీఆర్ అనే వెంచరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు వేసి 47 ఎకరాల్లో వేస్తే అక్కడ ఆ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు చేసేటప్పుడు దాంట్లో 10 ఎకరాలు ఒకరి పేరు మీద వచ్చింది. ఆ 10 ఎకరాలు ఎవరిది అని చూస్తే నాగేశ్వరరెడ్డిది. ఆ 10 ఎకరాల కాడ నుంచి తీస్తే ఈ తీగ లాగితే ఈ డొంక కదిలింది. ఒక పిఏ స్థాయిలో ఉండే వ్యక్తి ఈయనే ఇన్న డబ్బులు సంపాదిస్తే ఇంకా దీంట్లో ఉండేవాళ్ళు. దీంట్లో ఇంకొక ఆయన ప్రణయ్ ప్రకాష్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ ప్రణయ్ ప్రకాష్
ఈ ఈశ్వర్ కుమార్ రెడ్డి, ఈ రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి దుబాయ్కి పోవడము, ఆడ నుంచి ఆఫ్రికా పోవడము, ఆడ నుంచి టాంజానియా కంట్రీలు పోయి మైనింగ్లో ఈ పెట్టుబడులు తీసుకుని పోయి ఆడ చేసినారు. ఇవన్నీ ఎట్లా తెలిసినాయంటే ఎప్పుడు వీళ్ళకి పెట్టినారో ఫోరెన్సిక్ ఇచ్చినారు. ఈ ప్రణయ్ ప్రకాష్ యొక్క ఫోను ఇస్తే దాంట్లోంచి వచ్చినాయి. దాంట్లో డిలీట్ చేసిన ఫోటోలు వచ్చినాయి. వీళ్ళు పంపించే డబ్బు కానీ వీళ్ళు రాసుకునే కానీ ఆఖరికి ప్రణయ్ ప్రకాష్ అని ఆయన, మీరు 1000 కోట్లు సంపాదిస్తూ నాకు తక్కువ చేస్తున్నారా, నాకు 5% ఇవ్వాలా, 5% కమిషన్ ఇవ్వకుంటే నేను ఏదో ఒక రోజు బయట పెట్టేస్తానని బెదిరించిన మెసేజ్లు కూడా పెట్టినాడు ఆయన. అంటే ఇది ఒక కుంభకోణము. దీని గురించి ఒక మామూలు మనిషికి నో ప్రాబ్లం, కానీ ఒక పిఏకు ఎంత డబ్బు వస్తుంది ఆలోచించాలా. ఏదైనా మాట్లాడినామనుకో వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్ష్యం అంటే వాడెవడో మాకు తెలియదంటారు. ఇక పిఏ కాబట్టి చెప్పలేకపోతున్నారు. ఇదే ఇంతకు ముందు న్యాయ వ్యవస్థ మీద వీళ్ళు ఏందేందో అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ సాక్షి ఛానల్ ఏమన్నారంటే వాళ్ళెవరో మాకు తెలియదని తప్పించుకున్నారు. 2 డిఎస్సి గురించి కూడా మాట్లాడుతున్నారు. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దీంట్లో పరీక్షలు రాసిన వాళ్ళు 3,36,000 మంది రాసినారు. ఉద్యోగాలు ఎన్ని? 16,347 ఉద్యోగాలు. అన్ని బ్రహ్మాండంగా 154 సెంటర్లో జరిగింది. అప్లికేషన్లు ఇచ్చినాక వాళ్ళకు దాంట్లో ఒక ఫామ్ ఇచ్చినారు. మీరు ఏ సెంటర్లో రాస్తారు? 13 జిల్లాల్లో అక్కడనే పరీక్షలు రాసినారు. ప్రతి ఒక్కటి జరిగింది. దీన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ 226 పిటిషన్లు కోర్టులో వేసింది. అవన్నీ దాంట్లకు జవాబు చెప్పుకొని ప్రభుత్వం మన ప్రభుత్వము పూర్తిగా వాళ్ళకు వివరించి ఆ తర్వాత జరిపించినారు. అంటే మనం గవర్నమెంట్లో వస్తానే అయిపోయి 5 ఏళ్లలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఎస్సి ఎప్పుడు నిర్వహించలే. అంతకుముందు 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్వహించింది. ఈ వస్తానే మా గవర్నమెంట్ ధరించింది. ఇదంతా అయిపోయి 5 నెలలు అయిపోయింది. ఓపెన్గా పండగల వాతావరణంలో ప్రతి ఒక్కరికి ఇచ్చినాము, చేసినారు, మెరిట్ ప్రకారమే జరిగినాయి. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చూపించాలా, ఏది లేదు సొడ్డు, ఏం చూపించాలా అని చెప్తున్నారు. నిష్పక్షపాతంగా జరిగింది. మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్లు పెట్టండి. కోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది. అబద్ధాలు ఏదో ఒకటి చేసి, ఎందుకంటే అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమ పథకాలు కూడా అన్ని కరెక్ట్గా ఇస్తున్నాడు, ఎక్కడ వ్యతిరేకత రావడంలే. ఏ విధంగా ఈ గవర్నమెంట్ మనం బ్లేమ్ చేయాలా, దానికోసం ఇన్ని నాటకాలు ఆడి ఏందేందో అబద్ధాలు సృష్టించాలని చూస్తున్నారు. కానీ దీన్ని ప్రజలు నమ్మరు. మనం ఏదో జవాబు చెప్తూనే ఉంటాం దాని గురించి. అలాగే మొన్న ఆయన చెప్తూ ఫ్యాక్షన్ వచ్చేసి 1980లో ఫ్యాక్షన్ బాగా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆ రావడానికి స్టార్టింగ్ ఆడ నుంచి జరిగింది, పులిందల నుంచి జరిగింది. ఆడ నుంచి జరిగి అన్ని చోట్లకు వ్యాపించింది, రాయలసీమలో ముఖ్యంగా. కానీ టీడీపీ ప్రభుత్వము, టీడీపీ పార్టీ పెట్టినాక ఈ తెలుగు జాతి కోసము అప్పుడు బడుగు బలహీన వర్గాలందరూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి, ఎంపీలుగా పోటీ చేసి చట్టసభలు ఎప్పుడు వస్తున్నారో వారి మీద దౌర్జన్యం స్టార్ట్ చేసినారు. వీళ్ళు ఆల్రెడీ అప్పటికే వీళ్ళు ముఠాలు, గ్రూపులు, పెద్ద పెద్ద లీడర్లు అయిపోయినారు. వీళ్ళు ఓడిపోయినారు. ఈ టీడీపీని తుది ముట్టించడానికి వీళ్ళు చెయ్యని పని లేదు. ఈ టీడీపీ పార్టీ నిలబడిందంటే కేవలము ప్రజలకు వచ్చి కాదు, దీనికోసము ఈ తెలుగు జాతి ప్రజలు ఒక భూమిని, వర్షం ఎంత అవసరమో ఈ పార్టీ నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ యొక్క రక్తం ధారపోస్తున్నారు. అప్పటికి కానీ ఈ ఫ్యాక్షన్ ఆగలేదు. మీలాగే ఫ్యాక్షన్, హత్యకు హత్య చంద్రబాబు గారు ఏ రోజు జవాబు చెప్పలేదు. అలా చెప్పింటే ఇంతవరకు అట్నే జరుగుతుంది. కానీ ఫ్యాక్షన్ కాదు, రక్తానికి రక్తం కాదు సమాధానము, రక్తానికి మంచితనము, అభివృద్ధి అని జవాబు చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు తన మీద స్వయాన బాంబు పెట్టి పేల్చినా కానీ వారికి చట్టపరమైన శిక్షలే పడాలన్నారు. 19 నుంచి 24 మధ్యన అన్యాయమైన కేసులు పెట్టించినాడు. నువ్వే రాచమల్ల ప్రసాద్ గారు, నువ్వు పెట్టించినావు మా మీద, మా కుటుంబం మీద. ఒక్కటి నిజాయితీ ఉందా? ధర్నా కేసు అంటే ఏంది? ధర్నాకు పోతే పోలీసుని దెబ్బినారనేది, కొట్టినారని, అన్ని అలాంటి కేసు, అన్ని అబద్ధపు కేసులే. కానీ మనం ఏ రోజు ఈ 2 ఏళ్లలో గవర్నమెంట్ ఇచ్చినా కానీ నీకు జవాబు చెప్పడంలే. మనం మీలాగా ఆ సంస్కృతిని మనము దాన్ని అభివృద్ధి చేయడం లేదు. వద్దు, ప్రోత్సహించకూడదు, మీరు చేసింది వద్దు. మేము ఒక వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాల మనిషి,
మంచితనం జరగాల, మంచి డెవలప్మెంట్ చేయాలా, ఒక మెసేజ్ చేయాలా సమాజానికి. ఆ మెసేజ్ కోసమే మనం ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడుండే పరిస్థితుల్లో మన రాష్ట్రానికి, మన జాతికి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తున్నాము. మీరు ఎంతసేపు ఏం చేస్తున్నారు? ఏదో ఒక విధంగా బెదిరించడము. ఎవరో పంచి ప్రభాకర్ అనే ఆయన ఫారిన్లో ఉంటాడు, వీళ్ళ బ్యాచ్. ఆయన నుంచి ఆయన ఒక వైశ్య సామాజిక వర్గం నాయకుడు టీజీ వెంకటేష్ గారు, ఒక పెద్ద మనిషి, ఎంత అవహేళనగా మాట్లాడతాడు. ఏంది యాడికి పోతుంది సమాజము? మీరు ఎంతసేపు బెదిరించి రావాలని చూస్తుంటారు, కానీ మేము చేసే మంచి పనులని ఎక్కడ చెప్పడంలే. మీరు ఎంతసేపు కానీ అలాగే చెప్తున్నారు. నేను చెప్పేది ఏమంటే, ఇంతవరకు ఈ జాతి, తెలుగు జాతి, తెలంగాణ సపరేట్ అయినాక ఒక జాతిని పూర్తిగా నిలువున చీల్చినారు మీరు. అయినా కానీ ఎక్కడ తెలుగు ప్రజలు ఉన్నా అంతా మన వాళ్ళే అంటాం మనము. ఈ జాతి అభివృద్ధి జరగాల, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు కావాలనే ప్రజలందరూ కోరుకున్నారు. ఆ తర్వాత భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు, ఆయన కూడా మనకు ఎక్కడైనా కానీ చిన్న పొరపాటు చేయకూడదు. మొన్న మన మహానాడులో కూడా ఏం చెప్పినాడు ఆయన? క్యారెక్టర్, మీ యొక్క క్యారెక్టర్ని కాపాడుకోండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్యారెక్టర్ కాపాడుకోకుండానే పోయినందుకే వాళ్ళకి అధికారం పోతా ఉంది. మనం అట్లా చేయకూడదు. అన్యాయమైన కేసులు చంద్రబాబు గారు పెట్టినా కానీ భరించినాడు. కానీ దీంట్లో ఏం న్యాయం ఉందో, ఏ విధంగా జరుగుతుందో అట్టే జరుగుతుంది. కానీ ఎవరైనా కానీ, ఎవరికైనా కానీ ఈ 2 సంవత్సరాల నుంచి మనము అన్యాయంగా ఒక కేసు ఎవరికైనా పెట్టించినామా? ఎవరికైనా సతాయించినామా? మీ చేతులతోనే. ఇంకా కాక మీరు కొత్త కొత్త ఈ స్టైలు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క తెలుగు ప్రజలకు, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యువకులకు తెలియజేయడం అనగా, మీరు తొందరపడి వైఎస్ఆర్సీపీ చేసే కుయుక్తుల్లో భాగం కాకూడదు. వాళ్ళు ఏదో విధంగా పిల్లల్ని ఇచ్చేసి యువతను గంజాయిలో, మత్తులో దించి ఏం చేయించాలంటే ఏదేదో చేయించాలనుకున్నారు వాళ్ళు. నిన్న నంద్యాలలో మీరు చూసినారు, పట్టపగలు ఒక మనిషి రాజశేఖర రెడ్డి గారి విగ్రహంపై ఎక్కి ఆయన తల తీసి చేతిలో పట్టుకుని పోతున్నాడు. పొరపాటున పగలు కాబట్టి బయటపడింది. రాత్రిపూట చేసింటే ఇది కూడా టీడీపీ వాళ్ళు చేసినారని మా మీద వేసేవాళ్ళు. అప్పటికప్పుడు కాకపోయినా ఆ తర్వాత నిజాలు తెలిసాయి. కానీ అప్పటిదాకా జనంలో వేరే విధంగా పోతుంది. ఏందేందో విధ్వంసం చేయించాలని మీరు చూస్తున్నారు. కానీ పట్టపగలు కాబట్టి ఆ చేసినోడు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు, వాళ్ళ పార్టీకి చెందిన మనిషి కాబట్టి కామ్గా ఉన్నారు మీరు. కానీ మీ ప్లాన్ ఫెయిల్ అయింది. మీరు ఏదైనా చేయండి, మేము కోరుకునేది యువతను. మీరు ఎవరి మాటలు రావద్దు. మీ తల్లిదండ్రులు మీకు ఏ బాధ్యత పెట్టినారో, చదువుకోమంటే, ఉద్యోగం అంటే, ఇవన్నీ చేసుకొని మీరు మీ ఇంటిని సరిగ్గా చూసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము అయితే బాగుంటుంది, ఏ నాయకుడు అయితే బాగుంటుందో మీరు నిర్ణయించి మంచి నిర్ణయాలు తీసుకోండి. మేము చెప్పేది అదే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. ముఖ్యంగా టీడీపీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా ఎవరి మాటల్లో లోను కాకూడదు. ఎవరి మాటలను ఎవరిని పట్టించుకోవద్దు. మనం ఎవరైనా చెప్పని మన నాయకుడు ఏం చెప్పినాడు, నిజాయితీగా, క్రమశిక్షణగా పార్టీ చెప్పే కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి పోయి మనం చేసే అభివృద్ధి చెప్పాలా, మనం చేసే మంచి పనులు చెప్పాలా. అలాగే వైఎస్ఆర్సీపీ ఎన్ని కుయుక్తులను పడినాయి అవన్నీ చట్టపరంగానే వాళ్ళకి మనం సమాధానం చెప్పాలా. ఏ విధంగా ఉంటే నిజాయితీగా మనం మాట్లాడాలి. కానీ అనవసరంగా అన్యాయంగా ఎవరి జోలుకు కానీ వాళ్ళ మాటల్లో పడి మనం మన జీవితాలు కానీ మన యొక్క సమయం కానీ వృధా చేసుకోకూడదు. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై హింద్.